తమిళనాడు పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుండగా పశ్చిమ బెంగాల్లో తొలి విడతలో 152 స్థానాల్లో ఓటింగ్ జరుగుతోంది. అలాగే గుజరాత్, మహారాష్ట్రలో కొన్ని నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. తొలి గంటలోనే భారీగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఉదయం 9 గంటల వరకు తమిళనాడులో 37.56%, పశ్చిమ బెంగాల్లో 41.11% ఓటింగ్ నమోదైంది. భారీ భద్రత మధ్య ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. రాజకీయంగా ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి. ఇక తమిళనాడులో ఈసారి ఎన్నికలు రాజకీయంగానే కాకుండా సినీ గ్లామర్తో కూడా హాట్ టాపిక్గా మారాయి. సీఎం ఎంకే స్టాలిన్ కుటుంబంతో కలిసి చెన్నైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయనతో పాటు భార్య దుర్గా స్టాలిన్, కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ఓటేశారు. టీవీకే అధినేత నటుడు విజయ్ చెన్నైలో ఓటు వేయగా ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. బీజేపీ నేత ఖుష్బూ, నటి త్రిష కూడా ఓటు వేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబంతో కలిసి ఓటు వేయడం హైలైట్గా నిలిచింది. అజిత్, విక్రమ్, కమల్ హాసన్, శృతి హాసన్ వంటి సినీ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించారు. తమిళ రాజకీయాలు ఈసారి ముక్కోణ పోరాటంగా మారాయి. డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకే మధ్య గట్టి పోటీ నెలకొంది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో తొలి విడత పోలింగ్ రాజకీయ వేడి పెంచుతోంది. 152 స్థానాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్య ప్రధాన పోరు కొనసాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల క్యూ కనిపించింది. భద్రతా బలగాలు భారీగా మోహరించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. బెంగాల్లో ఈ ఎన్నికలు అధికార పోరాటానికి కీలకంగా మారాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రాజకీయ విశ్లేషకుల ప్రకారం ఈ ఫలితాలు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఓటింగ్ శాతం మధ్యాహ్నానికి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.